పాకిస్తాన్ గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వరుసగా అన్నోన్ గన్మెన్లు మృత్యువుగా మారుతున్నారు. తాజాగా లష్కరే-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు, కీలక వ్యూహకర్త అయిన షేక్ యూసుఫ్ అఫ్రీది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో దుండగుల కాల్పుల్లో హతమవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నిశ్శబ్ద ఏరివేతలో భాగంగా గత కొద్ది నెలలుగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమవుతుండగా అఫ్రీది మరణం ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా పరిగణిస్తున్నారు. అమెరికా నిషేధిత జాబితాలో ఉన్న లష్కరే కార్యకలాపాలను పర్యవేక్షించే అఫ్రీదీపై దుండగులు మెరుపుదాడి చేసి కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాడు. కేవలం అఫ్రీదీ మాత్రమే కాకుండా గత నెలలో అమీర్ హబ్జాపై విఫల దాడి జరగడం, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం వంటి ఘటనలో పాక్ నిఘా సంస్థలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. గతేడాది రియాసీ దాడుల సూత్రధారి అబు కతాల్ను కూడా ఇదే తరహాలో మట్టుపెట్టడం గమనార్హం. 2023లో ప్రారంభమైన ఈ మిస్టరీ హత్యల పరంపర 2026 నాటికి మరింత తీవ్రమై ఇప్పటి వరకు వివిధ ఉగ్ర సంస్థలకు చెందిన కనీసం 30 మంది కీలక నేతలు తుడిచిపెట్టుకుపోయారు. లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ఉగ్రవాదులను వేటాడి చంపుతున్న ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరనేది పాకిస్తాన్ ఐఎస్ఐకి నీటికి అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఈ వరుస దాడులు పాక్ గడ్డపై సురక్షితంగా ఉన్నామని భావిస్తున్న ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. భారత సరిహద్దుల్లో అశాంతికి కారణమవుతున్న ఉగ్రవాదుల స్థావరాలపైనే ఈ లక్షిత దాడులు జరగడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఉగ్రవాదిపై నిఘా ఉంచి పక్కా వ్యూహంతో జరుగుతున్న ఈ దాడులు పాక్ వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. ఈ వరుస మరణాల నేపథ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ ఈ పరిణామాలు రక్షణ నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చివరికి పాక్ గడ్డపై ఉగ్రవాదుల ఆట కట్టించే ఈ అదృశ్య హస్తం ఎవరిదనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లో 2023 నుంచి ఈ తరహా మిస్టరీ హత్యలు ప్రారంభమయ్యాయి. లాహోర్, కరాచీ వంటి నగరాల్లో ఉగ్రవాదుల కోసం పహారా కాస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరనేది ఇప్పటికీ పాక్ నిఘా సంస్థలకు అంతుచిక్కని మిస్టరీగా మారింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిన ఉగ్రవాదుల స్థావరాలపై ఈ దాడులు జరగటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా ఇటీవలి వచ్చిన దురంధర్ సినిమాలో ఇలాంటి ఉగ్రవాదులను చంపడం చూపించడంతో ఈ అన్నోన్ గన్మెన్ల హత్యలపై భారత్లో ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.